విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నాను, విలువలు కలిగినటువంటి నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి పేరు ఎప్పుడే చెప్పలే కానీ లాస్ట్లో చెప్తాను. ముఖ్యంగా సొంత తల్లే కన్న కొడుకు మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి, ఒక అద్భుతమైనటువంటి విలువలతో కూడినటువంటి నాయకుడి మీద, ఆయన భార్య మీద తన ఆస్తులను కొడుకు కోడలు లాగేసుకుంటున్నారు అని చెప్పి కోర్టుకు వెళ్ళినటువంటి వైఎస్ విజయమ్మ, దివంగత రాజశేఖర్ రెడ్డి గారి భార్యగా, మాజీ ముఖ్యమంత్రి సతీమణిగా కావచ్చు, ఆవిడ ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి విజయమ్మ గారు కూడా. అయితే ఆవిడ గురించి మనందరం ఇప్పుడు దీని గురించి పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విలువలతో కూడినటువంటి నాయకుడు ఆయనే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని లక్షల కోట్లకు అధిపతిగా, చెప్పాలంటే ఇండియాలోనే రిచెస్ట్ సీఎంగా ఎదిగినటువంటి గత 5 ఏళ్లుగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు రిచెస్ట్ అపోజిషన్ పార్టీ కూడా కాదు, ప్రతిపక్షంలో కూడా లేరు కాబట్టి రిచెస్ట్ ఎమ్మెల్యేగా అనుకోవచ్చు. ఇప్పుడు రిచెస్ట్ పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం చూడొచ్చు. అయితే తండ్రి అధికారం ద్వారా వచ్చినటువంటి అక్రమ ఆస్తుల కోసం ముగ్గురు కూడా కొట్టుకుంటం అనేది మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబానికి ఇచ్చే విలువేంటి, బంధుత్వ రక్త సంబంధానికి ఇచ్చేటువంటి విలువలేంటి అనేది కూడా అటు విజయమ్మ గారు చెప్తుంటే చాలామందికి కనువిప్పు కలగాలి. ఇంకా ఎవరైతే 40% ఓట్లు వేసినటువంటి వ్యక్తులు ఉన్నారో, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వత్తాసు పలుకుతూ ఇంకా పేటీఎం బ్యాచ్, సైకో బ్యాచ్ కొంతమంది ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి. సొంత చెల్లికి సంబంధించి, అంటే విజయమ్మ గారికి సంబంధించినటువంటి సరస్వతి భూముల అంతా కూడా అది నాకు సంబంధించిందే, కానీ అది నా దగ్గర నుంచి కొడుకు కోడలు ఇద్దరు కూడా లాగేసుకోవాలని చూస్తున్నారు. ఆవిడ ఇచ్చినటువంటి ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటి అది షర్మిల గారికి ఇచ్చినటువంటి వాటాను కూడా లాగేసుకోవాలి అని చెప్పి ఇద్దరు కుట్ర పన్నుతున్నారు అని చెప్పి విజయమ్మ గారు కోర్టుకి వెళ్ళారు. ఎన్సిటిఎల్కి సంబంధించినటువంటి కోర్టుకి వెళ్ళి వీళ్ళందరూ కూడా వాటాదారులు కాదు, నేనే, అది నాకు మాత్రమే చెందుతుంది అని చెప్పి మళ్ళీ ఆమె కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి కోసం ఎంత వరకు అయినా దిగజారటానికి ఉంటాడు అనడానికి మనకి చాలా ఉదాహరణలే ఉన్నాయి. అటు వివేకానంద రెడ్డి గారితో మొదలు పెడితే, రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలు పెడితే, విజయమ్మ గారిని సొంత అంటే కన్న తల్లిని ఆస్తుల విషయంలో బయటికి తోసేసినటువంటి వ్యక్తి, తోడబుట్టినటువంటి చెల్లిని షర్మిల గారిని గోడకేసి గుద్ది నువ్వు బయటికి పోవని చెప్పి నిర్దాక్షిణంగా బయటికి గెంటేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆఖరికి ఇక్కడ విజయమ్మ గారు లేదా షర్మిల గారిని పక్కన పెడితే కోడలుగా ఉన్నటువంటి భారతీరెడ్డి గారి పరిస్థితి కూడా చూడండి. వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళ మొగుడు చేసేటువంటి, భర్త చేసేటువంటి అక్రమాలకి, అవినీతికి ఆవిడ వకాల్తా పుచ్చుకుని సపోర్ట్ చేసుకుంటూ కనీసం వాళ్ళ కుటుంబాల సభ్యులను కూడా దగ్గరికి రాకుండా చూసుకున్నటువంటి పరిస్థితి భారతీరెడ్డి గారికి ఉందంటే ఆలోచించండి. అంటే ఎంత హీనమైనటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో ఆలోచించండి. మరి అలాంటి విలువలతో కూడినటువంటి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఆయన కుటుంబాన్ని కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఇంకొకరి కుటుంబాన్ని అయినా సరే, సొంత కుటుంబాన్నే, సొంత కన్న తల్లిని చెల్లినే పక్కకు తోసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళని ఎందుకు చూస్తారు, ఎందుకు దగ్గరికి తీసుకుంటారు? ఆయన కేవలం అవసరం, అధికారం అనే ఒక అహంకారం కోసం ఆయన దాన్ని వాడుకుంటున్నారు, వీళ్ళందరినీ వాడుకుంటున్నారని ఇప్పటికైనా గ్రహించారు. చాలామంది బయటకు వచ్చారంటే ఎందుకు, విజయసాయిరెడ్డి గారు అత్యంత సన్నిహితుడు, ఇన్ని సంవత్సరాలు ఆయన జర్నీలో ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? ఆయన ఎవరు, ఒంగోలుకి సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి గారు, ఈయన ఎందుకని బయటకు వచ్చారు? చాలామంది నాయకులు ఎందుకని బయటకు వస్తున్నారు? అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి కుటుంబ సభ్యులే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం, వ్యవహార శైలి నచ్చక బయటకు వస్తున్నారనేది ఆలోచించుకోవాలి. అంటే విజయమ్మ గారు ఏదైతే నిజంగా చాలా బలం రాక్ ఇచ్చారని అనాలి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విలువలు ఇది అది అని చెప్పుకుంటూ అసలు ఆయన దేవుడు, ఆయనకి అవార్డు ఇవ్వాలని చెప్పి ఆయనే చెప్పుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి మరి దేనికి అవార్డు ఇవ్వాలి? తల్లిని చెల్లిని బయటకు తోసేసినందుకు అవార్డు ఇవ్వాలా? బాబాయ్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి సపోర్ట్ చేశాడని చెప్పి అవార్డు ఇవ్వాలా? ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టేసినందుకు అవార్డు ఇవ్వాలా? ఆంధ్రప్రదేశ్ కనీసం ఎక్కడ, అంటే గంజాయి మత్తులో ఊగిసలాడటానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆ యువత తరపున అవార్డు ఇవ్వాలా? వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి
వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుని ఏదో ఉద్యోగం ఉద్ధరిస్తారని చెప్పిన వాళ్ళని మద్యానికో లేదంటే గంజాయిలకో బానిస చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అవార్డు ఇవ్వాలా? ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని బలమైన షాకులు అయితే ఒకదాని వెనక ఒకటి తగులుతూనే ఉన్నాయి. అటు విజయమ్మ గారు కోర్టుకు వెళ్ళడం కూడా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చెంప దెబ్బ అనుకోవాలి. ఆయన విలువల్ని ఇంకా రోడ్డు మీదకి తీసుకొచ్చి చూపిస్తున్నటువంటి వ్యక్తిగా విజయమ్మ గారిని కూడా చూడాలి. అంటే ఆయనకు ఓటేస్తే ఎలా ఉంటుందో పరిస్థితి విజయమ్మ గారిని కానీ షర్మిల గారిని కానీ అడిగితే మిగతా ఎవరైతే నాయకులు ఉన్నారో 40% ఓట్లు వేసినటువంటి ప్రజలు ఉన్నారో వీళ్ళకి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.